అమెరికా వాయుసేన అమ్ముల పొదిలో అత్యంత వ్యూహాత్మకమైన అణుబాంబులను సైతం మోసుకెళ్లగల భారీ బాంబర్ విమానాల్లో B-52 స్ట్రాటో ఫోర్ట్రెస్ ఒకటి. అలాంటి ఒక మెగా యుద్ధ విమానం కాలిఫోర్నియాలో కుప్పకూలడం పెను సంచలనంగా మారింది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి సోమవారం ఉదయం 11:20 ప్రాంతంలో ఈ విమానం ఒక సాధారణ పరీక్షా మిషన్లో భాగంగా గాల్లోకి లేచింది. అయితే రన్వే నుండి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకి విమానంలో ఏదో ఊహించని ఘోరమైన లోపం తలెత్తింది. పైలట్లు దాన్ని కంట్రోల్ చేసే లోపే ఆ భారీ బాంబర్ జెట్ ఒకసారిగా నేలపైకి దూసుకువచ్చి అత్యంత భీకరంగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ది బిగ్గెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ లో 8 మంది అత్యంత శిక్షణ పొందిన అమెరికా వైమానిక దళ సిబ్బంది ఉన్నారు. విమానం భూమిని ఢీకొట్టిన తీవ్రత ఏ రేంజ్ లో ఉందంటే అందులోని 8 మంది క్రూ మెంబర్స్ కూడా ప్రాణాలతో మిగిలే ఛాన్స్ లేదని, అందరూ మరణించి ఉంటారని రక్షణ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుండి వస్తున్న ఏరియల్ ఫుటేజ్ చూస్తే అక్కడే భయానక పరిస్థితి అర్థమవుతోంది. ఆ పవర్ఫుల్ B-52 బాంబర్ విమానం పూర్తిగా ధ్వంసమై మొక్కలైపోయింది. విమాన భాగాలు ఏవీ కూడా కనీసం గుర్తుపట్టడానికి వీల్లేకుండా కాలి బూడిదయ్యాయి. ప్రమాద స్థలంలో వందల మీటర్ల మేర పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆకాశాన్ని కమ్మేస్తూ దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. ఈ ఘోర దుర్ఘటన జరిగిన వెంటనే అమెరికా మిలిటరీకి చెందిన ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలు, ఫైర్ ఫైటర్స్ భారీగా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు సహాయక చర్యలను చేపట్టాయి. ప్రస్తుతం ఆ ఏరియా మొత్తాన్ని మిలిటరీ తన కంప్లీట్ కంట్రోల్లోకి తీసుకుంది. అమెరికా రక్షణ వ్యవస్థలోనే అత్యంత సురక్షితమైనదిగా భావించే ఈ భారీ బాంబర్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎలా కూలిపోయింది అనే దానిపై యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఉన్నత స్థాయి దర్యాప్తును ప్రారంభించింది. ఇంజిన్ ఫెయిల్యూర్ జరిగిందా లేక అంతర్గతంగా ఏదైనా బ్లాస్ట్ అయిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మరొకవైపు మరణించిన ఆ 8 మంది సిబ్బంది వివరాలను, వారి గుర్తింపును కన్ఫర్మ్ చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదం అమెరికా సైనిక సామర్థ్యానికి, వారి ఎయిర్ డిఫెన్స్ మెయింటెనెన్స్ కు ఒక పెద్ద ఎదురు దెబ్బగా నిలిచింది.